ఇటీవల తెలంగాణలో సంభవించిన వరదలపై కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదల వల్ల జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, వరద నష్టాన్ని అంచనా వేసి 2 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అటు వరదల్లో మృతి చెందిన వారికి సీఎం నష్టపరిహారాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల నష్టపరిహారం ఇస్తామన్నారు. అటు భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిన జిల్లాల కలెక్టర్లకు తక్షణ ఉపశమనం కింద 10 కోట్లు, సాధారణ నష్టం చోటు చేసుకున్న జిల్లాల కలెక్టర్లకు 5 కోట్ల చొప్పున విడుదల చేయబోతున్నట్టుగా సీఎం తెలిపారు. రానున్న రోజుల్లో అకాల వర్షాలు, వరదలు తరచూ సంభవించే ప్రమాదం ఉందని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటీవలే వరదలు సంభవించిన జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన సీఎం సహాయక చర్యలను వేగవంతం చేయాలని, నష్టపరిహారాలను వెంటనే విడుదల చేయాలని సూచించారు. రాష్ట్రంలో గత ఏడాది సంభవించిన వరదలతో కలిగిన నష్టాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై సీఎం ఆరా తీశారు. గత ఏడాదితో పాటు ప్రస్తుతం వివిధ శాఖల పరిధిలో వాటిల్లిన నష్టాలపై వేరువేరు నివేదికలను 2 రోజుల్లోగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ 2 నివేదికలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని బృందం ఈ నెల 4వ తేదీన ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులకు అందజేస్తుందంటూ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ నిధులను నిబంధనల ప్రకారం ఖర్చు చేయడంలో అధికారులు అలసత్వం చూపడంపై సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అన్ని శాఖలు ఈ నిధులను సక్రమంగా వినియోగించాలని, సకాలంలో వినియోగ పత్రాలను సమర్పించాలని స్పష్టం చేశారు.